మాట్లాడబోయే ముందు కొద్దిసేపట్లో జాయిన్ అవుతున్నారు. శేషు గారితో మాట్లాడదాం ఒకసారి. శేషు గారు, ఒకటి కేసుల కోసం, రెండోది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సెంట్రల్ సపోర్ట్ ఉండాలి అంటున్నారు. మూడోది స్వేచ్ఛా స్వతంత్రాల కోసం కూడా మేము ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే అని చెప్తున్నారు టీడీపీ నాయకులు. అయితే మీరేమంటారు? అందరికీ నమస్కారం. నేను రాజకీయ కోణం, రాజకీయ విమర్శల జోలికి పోను గానీ కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని జరిగిన సంఘటనలు, కొన్ని అవసరమైనటువంటి విషయాల గురించి నేను మాట్లాడతాను. ఒకటి ఏంటంటే డిప్లొమసీ పాలిటిక్స్ అవసరం అండి. ఎందుకు డిప్లొమసీ పాలిటిక్స్ అవసరం అని అంటే, ఇప్పుడు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ డెవలప్ అవ్వాలి అంటే డిప్లొమసీ పాలిటిక్స్ కావాలా. సెంట్రల్ లో ఒక పార్టీ, స్టేట్ లో ఒక పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం డిప్లొమసీ పాలిటిక్స్ కావాలి. ఫెడరల్ సిస్టమ్ లో ముఖ్యంగా జిఎస్టీ లాంటి ఒక పన్నుల వ్యవస్థ వచ్చినప్పుడు ఒక జనవరి మాసానికే జిఎస్టీ యొక్క రెవెన్యూ 1,72,000 కోట్ల రూపాయలు. అంటే కేంద్రము ఆర్థికంగా ఎంత బలంగా ఉంటుంది అనేటటువంటిది ఈ ఒక్క పన్ను విషయంలోనే మనకు కనపడుతుంది. కాబట్టి పొలిటికల్ డిప్లొమసీ కావాలి, ముఖ్యంగా విభజిత రాష్ట్రాలకు. ఇక్కడ తెలంగాణకు గాని ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా విభజిత రాష్ట్రాలు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం పైన ఏదో ఒక రూపేణ ఈ రెండు రాష్ట్రాలు ఆధారపడి ఉంటాయి. ఒకటైతే, రెండోది రెండు రాష్ట్రాలకు కూడా విభజిత చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు నెరవేరాలి అంటే కేంద్రం తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా సఖ్యతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ పాపం దురదృష్టం అండి. ఎందుకనంటే 2014 నుండి ఇప్పటి వరకు, అంటే దగ్గరదాపు 10 సంవత్సరాలు కావస్తుంది రాష్ట్రం విభజన జరిగి. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ హామీని కూడా 1-2 తప్ప మిగతా వాటిని వాళ్ళు పొందలేకపోయారనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉందనేటటువంటి విషయాన్ని చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అనేటటువంటిది రాలేదు. ఆ ప్రత్యేక హోదా గనక వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క భవితవ్యము, రూపురేఖలు మరొక విధంగా ఉండేవి. అది రాలేదు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని అప్పుడు ఆంధ్రప్రదేశ్ కి నష్టం చేశారనేటటువంటి రాజకీయ విమర్శను పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకపోవటం, రాజధానికి సంబంధించినటువంటి నిధులు కేంద్రం సమకూర్చేది. మీరు చూడండి, మీకు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి విభజించిన తర్వాత ఛత్తీస్గఢ్ న్యూ రాయపుర కట్టుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి రాజధాని న్యూ రాయపుర కట్టుకున్నారు. ఆ విధమైనటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ లో కట్టుకొని ఉంటే బాగుండేది. తర్వాత ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నం రైల్వే జోన్ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో రాకపోవటం అనేది ఒకటి. తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమ ఉండండి, తెలుగుదేశం ప్రతినిధి గారు ఉండండి, మీకు ఓపిక ఉండదు, ఉండండి, మాట్లాడి వినండి జాగ్రత్తగా. విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ మాత్రం ఒకటి గ్రౌండ్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి వంకింత నష్టం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఈ నష్టం జరుగుతున్నటువంటి క్రమంలో 2 సార్లు పరిపాలించినటువంటి పార్టీలు, నాయకులు ఎంతవరకు బాధ్యులు అనేటటువంటి విషయాన్ని కూడా చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసిన పార్టీ నాయకుడు, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించినటువంటి పార్టీ నాయకులు కేంద్రం తోటి వ్యవహరించిన తీరు ఏంటి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను గాని, గ్రాంట్లను గాని, లేకపోతే జాతీయ విద్యా సంస్థలు గాని, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి పరిశ్రమలు గాని, రాజధాని గాని, నిధులు గాని, పోలవరానికి సంబంధించినటువంటి నిధులు గాని ఎంత మేరకు సాధించగలిగారు, ఎంత మేరకు తీసుకొచ్చారు అనేదే ఇంపార్టెంట్ తప్ప రాజకీయ విమర్శలు టీడీపీ, వైసీపీ విమర్శించుకుంటే కంటే ప్రజల పక్షాన ఎంత మేరకు ఎంత 75% కంప్లీట్ అయిపోయింది. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న 75% కంప్లీట్ అయిపోయిన పోలవరంలో ఎంత పర్సెంటేజ్ వైసీపీ లేదు? ఒక్క నిమిషం, సరే రేణుక గారు మీరు మాట్లాడారు, శేషు గారు మీరు మాట్లాడారు. కాదు మీ ఇద్దరు మాట్లాడారు కదా. శేషు గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. శేషు గారు, డిప్లొమసీ అని మీరు అంటున్నారు, డిప్లొమాటిక్ అప్రోచ్ అని మీరు అంటున్నారు. శేషు గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నా వాయిస్ వినిపిస్తుందా? లేదండి, వాయిస్ కొంచెం క్లారిటీ లేదండి. నా వాయిస్ ఇప్పుడు క్లియర్ గా ఉందా? యా, డిప్లొమాటిక్ అప్రోచ్ అని మీరు అంటున్నారు శేషు గారు. డిప్లొమాటిక్ అప్రోచ్ ఎప్పుడు ఉండాలి? అవతల వాళ్ళు కూడా డిప్లొమాటిక్ అప్రోచ్ లో ఉన్నప్పుడే మనం కూడా డిప్లొమాటిక్ అప్రోచ్ ని ఫాలో అవ్వగలుగుతాం. అవతలి వాళ్ళేమో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పటికీ, అంటే మనకి రైట్ఫుల్ గా రావాల్సిన అంశాల్లో కూడా వాళ్ళు ఒక రకంగా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ
లేదంటే నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తూ ముందు ఒక మాట ఇచ్చి చట్టసభల్లో ఒక మాట ఇచ్చి తర్వాత దాన్ని తప్పినా సరే ఎందుకు వాళ్ళ వెనక ఎందుకు పడాలి? అప్పుడు కూడా మనం అదే రకమైనటువంటి డిప్లొమసీని ఎందుకు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది? ఏం గట్టిగా అడగలేమా? మనం గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఒక ప్రశ్నలో రెండు కోణాలు ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే మీకు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ వైఖరితో ఉన్నాయనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. ఒక్క సిక్కిం లో 100% ఓట్లు పడతాయి, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో 100% ఓట్లు పడతాయి. అంటే భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా నిలబడినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సిక్కిం లో 100% ఓట్లు, అంటే ఏ పార్టీ వ్యతిరేకించలే. ఆంధ్రప్రదేశ్ లో కూడా 100% ఓట్లు పడతాయి, ఏ పార్టీ వ్యతిరేకించలే. అంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ప్రాతినిధ్యం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ నుండి భారతీయ జనతా పార్టీని బలంగా సపోర్ట్ చేసేటటువంటి పార్టీలు, అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అందుకే ఇవాళ డిబేట్ లో నేను ఒకటే స్టాండ్, నేను చెప్పేది ఒకటే అంశం నేను అంటే ఇలాబరేటెడ్ గా మనం చెప్పుకుంటున్నాం బాగానే ఉంది, కానీ ఒక్కటే అంశం నేను చెప్తాను. ఖచ్చితంగా టీడీపీ, జనసేన, వైసీపీ